మరోసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సింప్లిసిటీ ప్రజల్ని బాగా ఆకట్టుకుంటుంది. మనుమడి సమర్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న తిరుపతి వెళ్లారు. మంగళవారం సాయంత్రం ఆయన ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతికి వెళ్లారు. తిరుమల చేరుకున్న సీఎం రేవంత్ కు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. ఈ రోజు ఉదయం విఐపి బ్రేక్ దర్శనంలో రేవంత్ రెడ్డి గారు స్వామిని దర్శించుకుంటారు. తర్వాత హైదరాబాద్ కి తిరిగి రానున్నారు. నిన్న రాత్రి తిరుమలలోని రచన అతిథి గృహంలో రేవంత్ రెడ్డి గారు బస చేశారు. అయితే గతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావచ్చు, అలాగే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఏదైనా టెంపుల్స్ కి వెళ్ళినా గానీ, ముఖ్యంగా తిరుపతికి వెళ్ళినా కానీ వాళ్ళ హడావిడి అంతా ఇంతా కాదు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం కుటుంబంతో కలిసి వెళ్ళాడు. కానీ సింప్లిసిటీ మాత్రం చాలా అద్భుతంగా మెయింటైన్ చేశారని చెప్పవచ్చు. గతంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్లిన సందర్భంలో ఒకసారి కొబ్బరికాయ కొట్టడానికి కిందికి వంగలేకపోవడంతో కొబ్బరికాయ కొట్టడానికి ఆ రాయిని సైతం పైకి తీసుకున్నారు. అప్పుడు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కానీ హడావిడి అంతా ఇంతా కాదు. ఆయన తిరుపతి వచ్చిన ప్రతిసారి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అయితే ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం చాలా సింప్లిసిటీతో జనాలను చాలా ఆకట్టుకుంటున్నారు. అదే తిరుమల వెళ్ళినప్పుడు కూడా అదే మెయింటైన్ చేస్తున్నారు. తిరుమల వెళ్ళిన రేవంత్ రెడ్డి గారు కారులో నుండి దిగగానే తన మనవడిని ఎత్తుకొని రచన అతిథి గృహంలోకి వెళ్లడం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఒక ముఖ్యమంత్రి అయినా సరే ఆయన చుట్టూ ఎంతో మంది నాయకులు అధికారులు ఉన్నా సరే కానీ కుటుంబంతో ఒక కుటుంబ పెద్దగా మాత్రమే ఆయన మెదిగిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. స్వయంగా తన మనవడిని తనే ఎత్తుకొని వెళ్లడం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ యొక్క వీడియో వైరల్ గా మారింది. దేశానికి రాజైనా కానీ తల్లికి కొడుకే అన్నట్లు కుటుంబంతో రేవంత్ రెడ్డి గారు ఉంటున్న తీరు ప్రతి ఒక్క నాయకుడికి ఆదర్శం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.